విదేశాలకు వలస వెళ్లాలనుకునే వారికి డంకీ రూట్ కి సంబంధం ఏంటి? అసలు ఈ విధానంలో వలస వెళుతున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? దీనికోసం కరోనా వేళ యుఎస్ సర్కార్ ముఖ్యంగా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన టైటిల్ 42 ఉపయోగం ఏంటి? యుఎస్ మెక్సికో బోర్డర్ ఎందుకు చర్చనీయాంశం అవుతుంది? ఇండియా నుంచి యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాలకు అక్రమంగా వలస వెళ్లే ప్రాసెస్ నే డంకీ రూట్ అని పిలుస్తారు. ఈ రూట్లో వెళ్లాలంటే గాడిదలా కష్టపడాలి. అందుకే ఆ పేరొచ్చింది. ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొందరు ఈ మార్గంలో వెళ్లాలని చూస్తుంటారు. ఈ రూట్లో వెళ్లడం అంత సులభం కాదు. సాహసాలు చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలెన్నో చేస్తూ వలస వెళుతున్నారు లక్షలాది మంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అమెరికా మెక్సికో బార్డర్ గురించే. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు కొనసాగుతూనే ఉంటాయి. అక్కడి అధికారులు వాళ్లను అడ్డుకోవడం, జైల్లో పెట్టడం సాధారణమే. ఆ జైళ్లలో నిత్యం నరకం చూస్తూనే ఉంటారు ఆ బాధితులు. ట్రంప్ హయాంలో ఇక్కడ పెద్ద గోడ కట్టేస్తానని హామీ ఇవ్వడం సంచలనమైంది. అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో చెప్పారు. అయినా ఇప్పటికీ ఇక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు చాలామంది. ముందుగా అమెరికా గురించే చెప్పుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. అదే వీరందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అమెరికాకి అక్రమంగా తరలివస్తున్న వాళ్ల సంఖ్య మిగతా దేశాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. పైగా ఈ జర్నీ చాలా ప్రమాదకరమైంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అలా వందలాది మంది బలి అయ్యారు. అందుకే వలసల చర్చ వచ్చిన ప్రతిసారి ముందుగా అమెరికా మెక్సికో సరిహద్దు గురించే ప్రస్తావన వస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలో ఈ వలసల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1907. హింసాత్మక ఘటనలు, దాడులు, ట్రాఫికర్స్ చేతుల్లో బందీలుగా మారిపోవడం వల్ల బలి అవుతున్నారు. అయినా సరే కొంతమంది ఈ ప్రమాదాలన్నీ దాటుకుని అక్రమంగా అమెరికాలోకి అడుగు పెడుతున్నారు. ఏడాది కాలంలో అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య 42,000గా ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అమెరికాలోకి రావాలంటే వలసదారులు 2 ఎడారులు దాటుకుని రావాలి. సోనోరాన్, చిచాహన్ డిజర్ట్ని దాటుకుని రావడం అంత సులువు కాదు. చాలామంది ఇక్కడే పూర్తిగా నీరసపడిపోయి ప్రాణాలు కోల్పోతుంటారు. లిబియా నుంచి టర్కీకి, అక్కడి నుంచి అమెరికా మెక్సికో సరిహద్దు వరకు వలస వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏడాది కాలంలో అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య 42,000గా ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అక్రమ వలసలు అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం గత 5 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా అక్రమ వలసలు అనూహ్యంగా పెరిగాయి. 2020 నాటికి తమ దేశంలో కాకుండా ఇలా అక్రమంగా విదేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్య 281 మిలియన్లు దాటింది. అమెరికా మెక్సికో సరిహద్దు దాటడం వలసదారులకు పెద్ద సవాలు. ఈ ప్రాంతం ఎడారులు, నదులతో ఉండి భౌగోళికంగా అనువుగా ఉండదు. వలసదారులు తరచుగా సరిహద్దుల వెంట ప్రవహించే ప్రమాదకరమైన రియో గ్రాండే నదీ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. IOM అంచనాల ప్రకారం 2014 నుంచి 3,000 మందికి పైగా ఈ మార్గంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు కారణమైన వాటిలో నదిలో మునిగిపోవడం ప్రధానమైనది. ఇక వాహనాల్లో దాక్కుని రహస్యంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించేవారు పడే అవస్థలు మరో రకంగా ఉంటాయి. ఉదాహరణకు శాన్ యాంటోనియోలో మరణాలను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికాకు వలస వెళ్లే మార్గాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన ఇతర ఘటనలు కూడా ఉన్నాయి. 2021 డిసెంబర్లో దక్షిణ మెక్సికోలోని చియాపాస్ వద్ద ట్రక్కు ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తోన్న 56 మంది వలసదారులు మరణించారు. లాటిన్ అమెరికా నుంచి యునైటెడ్ స్టేట్స్కు వలస మార్గాల్లో పొంచి ఉన్న ప్రమాదాల గురించి IOM ఆందోళన చెందుతోంది. నికరాగ్వా, క్యూబా మరియు హైతీ నుండి వలస వచ్చిన వలసదారులను US మెక్సికో సరిహద్దును దాటి మెక్సికోకు తిరిగి వెళ్లడానికి టైటిల్ 42 అని పిలువబడే COVID-19 పరిమితులను పొడిగించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. టైటిల్ 42 అనేది COVID-19 ప్రారంభ దశలో మార్చి 2020లో US ఆరోగ్య అధికారులు అమలు చేసిన ఇమిగ్రేషన్ పాలసీ. US మెక్సికో సరిహద్దును దాటుతున్న వలసదారులను మెక్సికో లేదా ఇతర దేశాలకు వేగంగా పంపడానికి సరిహద్దు ఏజెంట్లను అనుమతించడానికి విధానం అమలు చేశారు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆ సమయంలో రద్దీగా ఉండే డిటెన్షన్ సెట్టింగుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపింది. రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఈ విధానం అమలు చేశారు.